పట్టణ భద్రత కొరకు మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు. మంగళవారం చెల్గల్ మామిడి మార్కెట్ వద్ద మొబైల్ చెక్ పాయింట్ను ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అక్కడికి చేరుకొని మొబైల్ చెక్ పాయింట్ను పరిశీలించి చెల్గల్ ఎక్స్ రోడ్డులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ పట్టణ భద్రత కోసం మరికొన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, దీనిలో భాగంగా చెల్గల్ ఎక్స్ రోడ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పరిశీలన చేశామని అన్నారు. ఇక నుండి వాహనదారులు హెల్మెట్లు తప్పనిసరిగా వాడాలని, లేనిచో జరిమానా విధిస్తామని అన్నారు. హెల్మెట్ లేనిచో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కూడా పోయరాదని బంకు యజమానులకు తెలిపామని తెలిపారు. వాహనదారులు గమనించి హెల్మెట్ వాడి ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. ఇప్పుడే అదే ఇంకా మీరు వస్తారు కదా, హెల్మెట్కి 200, సీట్ బెల్ట్ 200, హెల్మెట్ స్టార్ట్ చేసాం డ్రైవ్ పుట్టింగ్. ఎందుకంటే ఆల్రెడీ నేను మార్చి అని చెప్పాను, చాలా యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోయారు. మొన్న కూడా మీకు తెలుసు కదా, పెట్రోల్ పోయేదని చెప్పాను ఫస్ట్ నుంచి. వాళ్ళు కెమెరాలో పెట్టించాలి, కెమెరా పెట్టిస్తారు, పెట్టించి ఇంకా ఆల్రెడీ 1 month గ్రేస్ టైం ఇచ్చి ఇప్పుడు వాడికి హెల్మెట్ ఉంటుంది ఇంట్లో. వాడిని అడగండి, హెల్మెట్ ఉందా పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి. మోటార్ సైకిల్ డిజైన్ చేసాం కదా, దీనికి కొంచెం డిజైన్ అమ్మ చెక్ ఇంటికాడ ఉందా మరి ఎందుకు పెట్టుకో ఇప్పుడు రాసిరా డబ్బులు అది పెట్టుకుని లైఫ్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇది పెట్టుకోండి. ఇప్పుడు ఏం రాసినారు మీకు? ఇప్పుడే ఇంకా కొన్ని సీసీ కెమెరాలు యాడ్ చేద్దామని చూస్తున్నాం. దాని భాగంగా ఈరోజు చెల్గల్ క్రాస్ రోడ్స్కి వచ్చాము, ఈ టీ పాయింట్కి. ఇక్కడ ఇంతకుముందు కూడా రోడ్ యాక్సిడెంట్స్ బాగా ఒక ఫేమస్ మర్డర్ కూడా ఇక్కడ అయింది. ఆల్రెడీ ఇక్కడ 2 కెమెరాస్ ఉన్నాయి, బట్ సరిగ్గా పనిచేయట్లేదు చెప్తున్నాను సిఏ గారు. సో వీఆర్ ప్లానింగ్ టు కీప్ 2 more కెమెరాస్, 4 కెమెరాస్ పెడతామని. సో అది టౌన్ అవుట్ సైడ్, ఎందుకంటే మీకు రాయకల్ కూడా అయితే రాయకల్, కోరుట్ల, తర్వాత మెట్పల్లి అంతా ఇంపార్టెంట్, మన డిస్ట్రిక్ట్ అంతా కనెక్ట్ చేస్తాయి ఈ రోడ్డు. సో దీనికి 4 కెమెరాస్ పెట్టి ఇమీడియట్గా దీన్ని యాక్షన్లోకి తెమ్మని సిఏ గారు చెప్పాను. సో మేబీ వితిన్ 1 or 2 days బిఫోర్ ఉగాది విల్ సీ దట్ దిస్ జంక్షన్ విల్ హ్యావ్ ప్రాపర్ కెమెరాస్. సో అందుకని ఇక్కడ సర్వేకి వచ్చిన అక్కడ వెహికల్ చెకింగ్ కూడా అవుతుంది. ఆల్రెడీ ఒక మొబైల్ చెక్ పోస్ట్ డిజైన్ చేశాను, దానిలో ఇంకేమైనా కావాలా అన్నది దానికి వచ్చే అంశాలు. వీఆర్ గెట్టింగ్ సమ్ న్యూ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో, ఎక్విప్మెంట్. సో ఆ భాగంగా స్టడీ చేయడానికి వచ్చాను. ఆఫ్టర్ ఉగాది విల్ హ్యావ్ సమ్ మోర్ థింగ్స్. చాలా తెచ్చాము, కొత్త బడ్జెట్లో గవర్నమెంట్ 40 lakhs ఇచ్చింది, చాలా కొన్నాము. సో ఉగాది తర్వాత కొన్ని ఇనాగ్రేట్ చేస్తాను, అప్పుడు చేస్తాను. టౌన్ ఓవరాల్ సెక్యూరిటీ పెంచడానికి ఆలోచిస్తున్నాను. దయచేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఇల్లు వదిలినప్పుడు కానీ బయటికి తాళాలు వేయద్దు, బయట కనబడేటట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు నేను చూసినవి దొంగతనాన్ని అన్నీ సర్వే చేసినప్పుడు వాడు బయట తాళం ఉంటే వాడికి ఇండికేషన్ వస్తుంది ఇంట్లో లేదని. కన్వీనియంట్గా వాడు దొంగతనం చేస్తున్నాడు. మీరు బయట గేట్కి ఏమి ఇయ్యక్కర్లేదు, వెళ్ళిపోండి, మీకు ఏ దొంగతనం అవ్వలేదు. బయట తాళం వేస్తే ఇండికేషన్ ఏంటంటే మీరు ఇంట్లో లేరని. రైట్ అవాయిడ్ దట్. సో మిగతా ఆల్రెడీ 40 tulas గోల్డ్ రికవర్ చేసాము. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ త్రూ టెక్నాలజీ, యూజింగ్ టెక్నాలజీ. ఈరోజు కూడా మీటింగ్ ఉంది నాకు. ఈ దొంగతనాలు అన్ని టైమింగ్స్ అన్ని తీసి టెక్నాలజీని వాడుతున్నాం. రాబోయే రోజుల్లో వీ కెన్ డిటెక్ట్ కేసెస్, బట్ అవ్వకుండా చూసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మీరు కూడా అందరిని అంత సహకరిస్తే వీ కెన్ అచీవ్ సమ్ గుడ్ రిజల్ట్.